నిజం న్యూస్. సంజీవ్ ముద్రాజ్ పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వసల రాజుభాయ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వసల రాజుభాయ్ మాట్లాడుతూ ఈ రోజు ఒక బహుజన బిడ్డ కాంగ్రెస్ పార్టీలో కరడుగట్టిన కాంగ్రెస్ వాది తమ సంజీవ్ ముద్రాజ్ అన్నను చూసి ఓర్వలేక ఎప్పుడో జరిగిన సంఘటనలు 2013లో జరిగిన సంఘటనలు ఈ రోజు మళ్లీ 2025లో పునరావృతం చేయడం సరికాదు. ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలనే ఉద్దేశం తోటి సంజీవ్ ముద్రాజ్ అనే వ్యక్తి ఒకరిని మోసం చేసే వ్యక్తి కాదు. ఒకసారి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వాసుదేవారెడ్డి, మహేష్, మన్యు తదితరులు పాల్గొన్నారు. సంఘటనలు ఈ రోజు మళ్ళా 2025లో పునరావృతం చేయడం అంటే అతని ఎదుగుదలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు తొలి వెలుగు ఛానల్లా ప్రచురితం చేసిండ్రు. తొలి వెలుగు ఛానల్ అంటే రఘు ఛానల్ చాలా ప్రశ్నాత్మకంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇస్తుంది అనుకున్నాం. కానీ ఈ విషయాన్ని చూస్తే చాలా బాధాకరం కలిగింది. ఎందుకొరకంటే సంజీవ్ ముద్రాజ్ అనే వ్యక్తి ఒకరిని మోసం చేస్తాడంటే మహబూబ్నగర్లో ఒక్కసారి వచ్చి ఎంక్వైరీ చేసుకోవాలి. అంత తొందరగా ఏదైనా కూడా ఒక విషయాన్ని మనము ప్రచురితం చేస్తున్నప్పుడు ఛానల్ మిత్రులందరికీ కూడా దయచేసి ఛానల్ మిత్రులందరికీ చెప్తున్నాను, ఏదైనా విషయం ఉంటే ఒకసారి పరిశీలించండి. అది నిజమా అబద్ధం అనేది తెలుసుకోకుండా తొందరగా ఏదో ఒకటి ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల మంచి వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. ఒక ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతుండ్రు. ఎందుకంటే మీడియా అనేది మామూలు వ్యక్తులకు ఒక స్వేచ్ఛను కల్పిస్తుంది. అటువంటి మీడియానే మేనేజ్ చేయాలని చూస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి? సొసైటీలో ఒక గౌరవమైన హోదాలో బతుకుతున్న వ్యక్తులని మేనేజ్ చేస్తే మీరే ఆలోచించండి ఎంత బాధాకరం ఉంటుంది. అదే స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఈరోజు లొల్లులు చేసి ధర్నాలు చేసి రోడ్లపైన రాస్తారోకోలు చేస్తుండ్రి. ఒక బహుజన బిడ్డ సంజీవ్ ముద్రాజ్ కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ఖండన లేదు. ఎందుకొరకంటే ఒక్కటి ఆలోచన చేయండి మిత్రులారా, ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతంగా బతకడానికే రాజ్యాంగం అనేది రాసిండ్రు. ఈరోజు 15 లక్షల రూపాయలు మోసం చేసిండు సంజీవ్ ముద్రాజ్ అనే మాట మాట్లాడుతుండ్రు. 15 లక్షల రూపాయలు మోసం చేస్తే ఈ రోజు వరకు కూడా ఇంకోటి సంజీవ్ ముద్రాజు ఆర్థికంగా మైనస్లో ఉన్న వ్యక్తే. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సంపన్నమైన కుటుంబంలో పుట్టిండు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు. అటువంటి వ్యక్తి మొన్న బీసీ బిల్డింగుకు 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చిండు. ఆయన ఒక ఆడపిల్లని మోసం చేస్తాడంటే సభ్య సమాజం ఎట్లా నమ్ముతుంది? మీరు ఒకసారి ఆలోచన చేసి తొలి వెలుగు ఛానల్ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మిత్రులారా, ఒక విషయాన్ని మీరు ప్రచురితం చేస్తున్నప్పుడు మొన్న ఒక దగ్గర ఓ బీసీ నాయకుడు ప్రశ్నిస్తే కనీసము ఏంది, ఇప్పుడు ఒక రూలింగ్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో మా క్యాడర్ని కాపాడుకోవాలని ప్రశ్నని అడిగితే హెచ్ఎంటీవీలో దాని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుండ్రు. మీరు టీవీలు అనేది సభ్య సమాజంలో లౌకికవాదంతో ప్రతి ఒక్కరికి సహకారంగా ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము అనేది తేడా లేకుండా న్యాయం అన్యాయం అనేది క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ప్రచురితం చేస్తే మీ అందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది, మాకందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. ఛానళ్ళ పైన కూడా చాలా గౌరవం పెరుగుతుంది. కనుక దయచేసి ఛానల్ మిత్రులు తొలి వెలుగు రఘు గారికి మరియు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి దయచేసి నేను చెప్తున్నా, ఎందుకంటే బహుజన బిడ్డల పైన మీ 2 టీవీలు చాలా రాంగు మెసేజ్ తీసుకోబోతున్నాయి. దయచేసి మళ్ళీ అటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా మతము అనేది ఉండొద్దు, కులం అనేది ఉండొద్దు, ఏ ఇబ్బందులు లేకుండా ఎక్కడో జరిగిన విషయాలని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు సంజీవ్ ముద్రాజు ఒక్కడే బాకులు అప్పులు చేసిండా? ఒక్కసారి నువ్వు మహబూబ్నగర్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. సంజీవ్ ముద్రాజు ఎవరికన్నా బాకీ ఉన్నాడని? ఆయన వ్యవహార శైలి ఒక ఆవు లాంటి గోవు లాంటి వ్యక్తి. ఒకరికి అన్యాయం కాదు, ఈడ లొల్లి అవుతుందంటే ఆయన ఆడ దయచేసి నిలబడే వ్యక్తి కూడా కాదు. అది తప్పు, మంచి వ్యక్తిత్వం కాదు. అసలు లొల్లులు అనేదే భయపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి మోసం చేస్తాడంటే ఈ సమాజం ఎట్లా నమ్ముతుంది? దయచేసి ఆ యొక్క మెసేజ్ని ఆయన వెనక్కి తీసుకోవాలి. ఇటువంటివి మళ్ళా పునరావృతం కాకూడదు. మీరు ఇటువంటి పునరావృతం చేస్తే
బహుజనులంతా ఏకం కావలసి వస్తుంది. బహుజనులు ఒక్కరే కాదు మిత్రులారా, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా మాదే. ఎందుకంటే కోటీశ్వరులున్న రెడ్డి సామాజిక వర్గంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఉన్నారు. మొన్న తీర్మార్ మల్లన్న కూడా జానారెడ్డి అన్న గురించి మాట్లాడతాడు. జానారెడ్డి అన్న చరిత్ర తెలుసా? జానారెడ్డి అన్న చరిత్ర తెలుసుకో ఒకసారి. తీన్మార్ మల్లన్న సోషలిస్టు వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కష్టజీవి. అటువంటి వ్యక్తులను ఇప్పుడు ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తులని మనం మైనస్ చేయాలని చూడొద్దు. ఈ కులం ఆ కులం అనేది నేను తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమకారుని. ప్రతి ఒక్కరికి ఎవ్వరికి అన్యాయం జరిగినా ఈ కులమే, ఒక బీసీ సామాజిక వర్గం అని కాదు, ఎస్సీ సామాజిక వర్గం అని కాదు, మైనార్టీ సామాజిక వర్గం అని కాదు, క్రిస్టియానిటీ సామాజిక వర్గం అని కాదు, ఎక్కడ కూడా మంచి వ్యక్తులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేను ఖండిస్తా, దాని విషయంలో మాట్లాడతాని కూడా ఈ ప్రెస్ మిత్రుల సాక్షిగా నేను చెప్తున్నాను. మిత్రులు దయచేసి ఇంకోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా, ఈ మచ్చ అనేది ఆయన ఒక మంచి నాయకుడు సంజీవ్ ముదిరాజు, అటువంటి పైన మంచి నాయకుని పైన బురద జల్లాలని చూస్తుండ్రు. అది తప్పు వ్యవహారం కనుక దయచేసి ఇటువంటివి ప్రచురితం చేయకండి. ఇంకా ఈ విధంగా గాన ప్రచురితం మళ్ళీ గాన అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కనుక దయచేసి మీ అందరికీ కోరుతున్నాను. అయితే అగ్రవర్ణాల నాయకులే అదే ముద్రాజు బిడ్డను అడ్డు పెట్టుకొని ఆయనను వివాదాలకు లాగుతున్నారంట, ఏమంటారు? తప్పు అది మీరందరూ ఆలోచన చేసి మాట్లాడడం మాత్రము. అగ్రవర్ణాల వ్యక్తులు సంజీవానని బయటకు గుంజుతున్న అనేది తప్పుడు మాట. మా బహుజన జాతిలో పుట్టిన వాళ్ళే మాకు శత్రువులు. మా వాళ్ళు ఏం చేస్తారో కొందరు అమ్ముడు పోయి మనోళ్ళు ఎవరన్నా ఎదుగుతుండ్రంటే వాళ్ళని కాలు బట్టి గుంజాలని చూస్తారు. ఇది బాగా ఆలోచన చేయండి నాయన. ఒక వ్యక్తిత్వం అగ్రవర్ణాల ఉన్న ఒక కప్పల డబ్బా ఉన్నదంట, ఒక బహుజనులంతా ఒక కప్పల డబ్బా ఉన్నదంట. దానికి తొర్ర పెట్టిండ్రు, దానికి రంధ్రం చేసి కప్పల్ని ఈ నుంచి హైదరాబాద్కి తీసుకుపోతున్నాం. హైదరాబాద్కు తీసుకుపోతుంటే ఈ అగ్రవర్ణ డబ్బాలో ఉన్న కప్పలు పైకి ఎక్కుతుంటే ఒకటొకటి చేత అందించి మొత్తం బయటకు వెళ్ళిపోయినాయి. మా కప్పలు అట్లే ఉన్నాయి. హైదరాబాద్ పోయినాక డబ్బా తెరిచిండట. డబ్బా తెరిచి చూస్తే కప్పలు అట్లే ఉన్నాయంట. ఈ బహుజన బిడ్డ ఒకడు ఉండి, అయ్యో మా కప్పలన్నీ అట్లే ఉన్నాయి చూడరా, మీ కప్పలన్నీ వెళ్ళిపోయినాం అంటే, అరే సన్నాసి, మీ ఊళ్ళకి తెలివి లేదు కాబట్టి ఎవడన్నా ఎదుగుతుంటే కాలు బట్టి గుంజుతారు కనుక మీరందరూ అక్కడనే మిగిలిపోయినరు. మా వాళ్ళు ఒకడు ఎదుగుతుంటే ఒకడొకడు చేత అందించి పైకి గుంజుకుంటారు కాబట్టి ఈ అగ్రవర్ణ జాతి ఎరిగింది. ఈ బహుజనులు ఇంకా అక్కడనే ఉన్నారు, రాజాధికారం వైపు ఇంకా చూస్తలేరు. రాజాధికారం అంటే ఏంది అర్థం చేసుకునలేదు. ఆ అంబేద్కర్ ఎంత కష్టపడి ఓటు హక్కు అనేది కల్పించింది. ఇంతకుముందు రాజ్యాంగం రాయకముందు, ఓటు అనేది ఆయుధం లేకముందు మన బతుకులు ఎట్లున్నామన్నది ఒకసారి చరిత్ర వెనక్కి పోయి చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. చరిత్రలో ఇప్పటికి కూడా ఇంత ముందు స్థాయికి వచ్చినా కూడా కొందరు అమ్ముడుపోయే కుక్కలు మన వాళ్ళని మైనస్ చేస్తారు. ఇది సమంజసం కాదు. కనుక మీరు ఒక ప్రచురితం, ఎందుకంటే ఈరోజు న్యాయం జరగాలంటే ఛానల్ వాళ్ళ నుంచే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ సొసైటీలో ఏం చెడు జరిగినా మంచి జరుగునా కళ్ళ గట్టినట్లు చూపెట్టే గొప్ప దేవుళ్ళ లాంటి వ్యక్తులు మీరు ప్రెస్ రిపోర్టర్లు. కనుక మీ యొక్క ఆధ్వర్యంలోనే అన్యాయాన్ని కానీ న్యాయాన్ని కానీ ప్రచురితం చేసి ఒకరి పైన ఈ ప్రచురితాన్ని కొందరు టీవీ వాళ్ళు అనవసరంగా ఎవరో ఏదో చెప్తే అపోహలకు పోయి దానిని తొందరగా ప్రచురితం చేయకుండా మంచి చెడు అనేది ఎంక్వైరీ చేసి పెట్టాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే ఈ వ్యవహారానికి కారణం. అవన్నీ ప్రాబ్లమ్స్ లేవు నాన్న. మా రేవంత్ రెడ్డి అన్న ఏ రోజైతే పార్టీలకు కాలు పెట్టిండో, ఏ కల్మషాలు లేకుండా, ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాన రాకుంటే, వాస్తవంగా ఈ రోజు గాన తెలంగాణ పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గాన ఈ రోజు గాన ప్రభుత్వం గాన మన తెలంగాణలో ఉంటే శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుండే, మొత్తం రాష్ట్రం అధోగతి అయిపోతుండే. మీరందరూ బాగా ఆలోచన చేయండి. ఈరోజు రేవంత్ రెడ్డి అని వస్తే పనులు అయితలేవు, ఆడ పనులు అయితలేవు, ఈడ పనులు అయితలేవు అని సోపుటప్ చేసే వాళ్ళు లేరు మా నాయకులు. సోపుటప్ చేసే ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇప్పుడు ఈ మామనారు రాష్ట్రం మొత్తం వద్దు, ఈ 14 కాన్స్టిట్యున్సీలలో ఒక 2 కాన్స్టిట్యున్సీలు, ఒక గద్వాలు ప్లస్ అలంపూర్ తప్పితే మిగతా కాన్స్టిట్యున్సీలో 10 కాన్స్టిట్యున్సీలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్కరన్నా షోపుటప్ చేసి ఈరోజు ప్రెస్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? ఎక్కడన్నా ఖండిస్తుండ్రా? అదే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని ఎంబడే ఖండించే వాళ్ళు ఈ నుంచి మొత్తం జిల్లా మొత్తం ఇట్లా గలగల అంటుండే.
ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దుస్థితి ఏంటంటే ఎక్కడన్నా ఏమైనా జరిగితే సమాజాన్ని ఖండించి ముందుకొచ్చి మాట్లాడే వాళ్ళు కాదు మా వాళ్ళు. ఎందుకంటే ఏదున్నా సొసైటీ పరంగా కానీ సమాజ పరంగా కానీ ఒక శ్రేయస్కరంగా పోవాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యేలు చాలా మంచి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు గెలుస్తారు, 100% గెలుస్తారు. మా రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ ప్రభుత్వంలో. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎక్కువ అగ్రవర్ణాలకే మొగ్గు చూపింది. ఇప్పుడు ఉన్న రేవంత్ ప్రభుత్వం కూడా అగ్రవర్ణాలకే మొగ్గు చూపుతుంది. ఒకటి మిత్రమా, నేను ఒక బహుజన బిడ్డని. నేను 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 టీఆర్ఎస్ పార్టీ మొన్నటిదాకా కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో ఆ రోజు నుంచి మొన్న 2014 కూడా శ్రీనివాస్ గౌడ్ అన్నకే పనిచేసిన. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు కొన్ని అన్యాయాలు జరిగి మొన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఇక్కడ చేసిన మంచి చెడులని ఉద్దేశించి మేము పార్టీ మారడం జరిగింది. రాష్ట్రంలో మా రేవంత్ రెడ్డి అన్న అంటే మా మహబూబ్ నగర్ ముద్దు బిడ్డ, మా ఉమ్మడి జిల్లా ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడు అనేది మాకు ముందే తెలుసు. కాబట్టి మేమందరం తెలంగాణ ఉద్యమకారులు. నా చేతనైనంత వరకు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడెక్కడ పరిచయాలు ఉంటే వాళ్ళందరినీ మూవ్మెంట్ చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి చాలా కృషి చేసినాం. ఈ ఇష్యూ సంజయ్ ముద్రాజ్ క్రెడిబిలిటీ దెబ్బతీసిందంటారా? ఎందుకు తీస్తుంది? ఎవడో పనికిరాని ఆడోడు ఈడోడు మోపాయి ఏదో మాట్లాడినంత మాత్రానే సంజీవ్ ముదిరాజ్ అనేటువంటి గొప్ప వ్యక్తులు ఎట్లా మైనస్ అవుతారు చెప్పునానా? మీరే ఆలోచన చేయండి. ఆయనకి ఎక్కడన్నా మచ్చ ఉందా? ఎవరన్నా మోసం చేసినట్లు చరిత్ర ఉందా? ఈ రోజు కాదు, ఆయనకు నాకు 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మేము తెలంగాణ ఉద్యమము ఊపు అందుకొని తెలంగాణ ఉద్యమం ఊపెత్తున ఈసి పడుతుంటే 2009లో సంజీవ్ ముదిరాజ్ అన్న 2012 మూమెంట్ వచ్చింది. మంచి మూమెంట్ స్టార్ట్ అయింది మాకు తెలంగాణ ఉద్యమం. 2012లో ఇబ్రాహిం అన్న బై ఎలక్షన్లో ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న మీద ఓడిపోయినప్పుడు ఇదే సంజీవ్ ముదిరాజ్ అన్న రానా మా టీఆర్ఎస్ పార్టీలకు రా, మంచి ఊపు ఉంది, రాష్ట్రం ఏర్పడుతుంది, నీకు మంచి పదవి వస్తుంది టీఆర్ఎస్ పార్టీలకు వస్తే అని సంజీవ్ ముదిరాజుని అడిగితే, రాజు నేను చనిపోతే కూడా నా మీద ఈ కాంగ్రెస్ కండవ కప్పాలనే మాట మాట్లాడిన వ్యక్తి సంజీవ్ ముదిరాజు. అటువంటి వ్యక్తి మీద బురద చల్లితే ఎంతవరకు కరెక్ట్ చెప్పు? వాళ్ళు ఒక ప్రభుత్వం ఇది ఏర్పడ్డదే అది ఏర్పడదు. 10 ఏళ్ళ పాలన నడిచింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆయన ఎక్కడ కూడా మచ్చ లేకుండా తన పరిస్థితి ఏందో తను చూసుకొని, తన వ్యాపారం ఏందో తను చూసుకొని బతికే వ్యక్తి పైన ఇటువంటి బురద చల్లడం సమంజసమైన విషయం కాదు. చివరికి ఈ యొక్క వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి మీరు సమాజానికి ఏం చేయాలి? సమాజంలో ఏం లేదు. ఈ తొలి వెలుగు రాగు ఈరోజు అన్న గురించి సంజీవ్ ముదిరాజ్ అన్న గురించి మాట్లాడినరు. నేను ఎక్కడెక్కడ అప్పులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, మోసాలు చేసిన వాళ్ళు, నిజంగా మోసాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ మోసాలు చేసిన వాళ్ళందరినీ ఆ తొలి వెలుగు ఆఫీస్కి తీసుకుపోతే వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాడా? అందరికి ఇప్పిస్తాడా? ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి ప్రచురితం చేసినప్పుడు మంచి చెడు అనేది ఆలోచన చేయాలి మిత్రమా. ఆలోచన చేసి రఘు తొలి వెలుగు రఘు అంటే మాకు చాలా గౌరవము, ఆయన ఛానల్ అంటే కూడా చాలా గౌరవము. కానీ ఈరోజు ప్రచురితమైంది, సభ్య సమాజం సిగ్గుపడేటట్లు ఉంది కనుక దయచేసి దాన్ని ప్రొలాంగ్ చేయకుండా మంచి చెడు గ్రహించి పెట్టాలని తొలి వెలుగు రఘువుని కూడా నేను కోరుతున్నాను. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీలో సంజీవ్ ముదిరాజ్ గారికి బీసీసీ ప్రెసిడెంట్ ఇస్తున్నారా, ఇస్తలేరా? ఇక అది మా పెద్దల తీర్మానం, అది నేను చెప్పనీకి రాదు. ఎందుకంటే మా పెద్దలు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు, మా ముఖ్యమంత్రి, మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నాడు, జిల్లా నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి చెప్పే మాట నేను ఎట్లా చెప్తా చెప్పు? నేను ఆ అన్నకు డిక్లేర్ చేసేది. కూర్చో కొండ పోయి